సాగుతుందా? యుద్ధం ఆఫ్ ర్యాంప్ దొరకట్లేదండి ఇద్దరికి. దాట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్ నౌ. ఎస్ సార్. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇరాన్ ఏమో తన ఐడెంటిటీ కోసము, తన సర్వైవల్ కోసము కొట్లాడుతోంది. సో ఇరాన్ తగ్గే ప్రశ్నే లేదు. ట్రంప్ ఏమో విపరీతమైన ఈగోతో వెళ్ళిపోయాడు. అండ్ అతను తగ్గడానికి స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఒకటి ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ వెళ్ళాడో అది ఇప్పటివరకు చేతిలో పడలేదు. అండ్ ఆయిల్ కంట్రోల్ ఏదైతే వాళ్ళకి కావాలో అసలు అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్ అది దొరికే ఛాన్స్ కనిపించలేదు. రెజీమ్ చేంజ్ అయ్యే అవకాశం కనిపించలేదు. వీళ్ళని ఎంత తలలు నరికినా కానీ, అంటే ఖమేనీని చంపేసినా కానీ, ఖమేనీ కుమారుని నిర్వీర్యం చేసినా కానీ అక్కడ ఏదైతే ప్రతిఘటన ఉందో ఇరాన్ నుంచి అది తగ్గట్లేదు. ఇంకో సైడ్ వాళ్ళ రెడార్ సిస్టమ్స్ అన్ని నాశనం చేసి, వాళ్ళ నేవీని నాశనం చేసి, మాకు ఎయిర్ సుపీరియారిటీ ఉంది అని అమెరికా ఒక డిక్లరేషన్ చేసినా కానీ వాళ్ళు సునాయాసంగా ఇప్పుడు కూడా F-15లని F-35లని ఇరాన్ వాళ్ళు కూల్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ట్రంప్ కి వెనక్కి తగ్గడానికి ఒక ఆఫ్ ర్యాంప్ స్ట్రాటజీ, ఒక కాజ్ కావాలి.